మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి అధిపతి గ్రహం కేతువు, అధిదేవత పితృదేవతలు. మఖా నక్షత్రంలో జన్మించిన వారు తెలివిగలవారు, జ్ఞానవంతులు, ధనవంతులు, తాము చేసే వృత్తులలో విజయాలు సాధించేవారు అవుతారు. బంధువులకు సహాయం చేస్తారు. మెచ్చుకోదగిన అలవాట్లు గలవారు. ఇతరులను శక్తివంతంగా ప్రభావితం చేయగలరు, అంటే ఇన్స్పైర్ చేయగలరు. నీచమైన మనస్తత్వం గలవారు కూడా. తొందరగా కోపం వస్తుంది. భార్య పట్ల, అంటే జీవిత భాగస్వామి పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. ఉద్రేక స్వభావం కలవారు. చేతులతో చేసే పనులలో చాలా నేర్పు గలవారు. ఆరోగ్యం సరిగా లేనివారు అవుతారు. మఖా నక్షత్రం 1వ పాదం. మఖా నక్షత్రం 1వ పాదాన్ని సేవాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి కేతు మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. మఖా నక్షత్రం 1వ పాదానికి శిశుగండం ఉంది. మఖా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఆకర్షణీయమైన శిరోజాలు కలవారు. పసుపు రంగు కళ్ళు కలవారు. దృఢమైన మనసు గలవారు. కీర్తి గలవారు అవుతారు. సైన్యాధిపతిగా, దళపతిగా, మిలిటరీలో ఉన్నతాధికారిగా రాణించగల దేహదారుఢ్యం వీరి సొంతం. బాల్యం నుంచి కసరత్తు చేసి కండలు పెంచుకోవాలన్న తపన అధికంగా ఉంటుంది. గట్టి శరీరమై ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. గొప్ప భోగి. పితృభక్తి అధికం. కోపం కూడా ఎక్కువే. యంత్ర సంబంధ వ్యాపారాలు, కార్యకలాపాలు అంటే ఆసక్తి ఎక్కువ. 10 మందికి ఉపాధి కల్పించాలన్న గుణాన్ని కలిగి ఉంటారు. స్వంత ఆలోచనలు తక్కువ. అంతగా విద్య ఉండదు. లాభాలొచ్చే వ్యాపారాల మీద దృష్టి ఉంటుంది. భార్యా విధేయులు. గర్వం, కీర్తి ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. వీరిలో కొందరు క్రీడాకారులుంటారు. భోగభాగ్యాలు అనుభవించగలుగుతారు. ఇతరులకు తేరి చూడరానంత ఉత్తమ పురుషాకృతి వీరి సొంతం. మఖా నక్షత్రం 2వ పాదం. మఖా నక్షత్రం 2వ పాదాన్ని భుక్త అంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి 5 సంవత్సరాల 3 నెలల కేతు మహాదశ ఉంటుంది. ఈ నక్షత్ర పాదానికి దోషం లేదు, మంచిది. మఖా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు న్యాయమైన, ధర్మమైన మార్గంలో సంపాదిస్తారు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. దానగుణం కలవారు. వినయవంతులు. త్యాగం చేయడానికి లేదా త్యజించడానికి సిద్ధంగా ఉండేవారు అవుతారు. వీరిలో అధిక భాగం జాతకులు భార్య అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు. న్యాయంగా ఆర్జన చేయాలనే గుణం వీరిది. వైభవంగా జీవించాలనే కాంక్ష ఉన్నా అంతే స్థాయిలో త్యాగగుణం సైతం వీరికి ఉండడం విశేషం. సుఖభోజనానంద పరులు. ఏకాంత వాసప్రియులు. పొట్టిగా, ధైర్యవంతులుగా ఉంటారు. వీరికి తల్లిదండ్రులు దీర్ఘాయువు గలవారై ఉంటారు. ఒక స్థాయి విద్య అబ్బుతుంది. ఇతరుల తప్పులు వెతికే గుణం అధికం. పాకశాస్త్రంలో, ఆతిథ్యంలో వీరు దిట్టలు. కోపం అధికం. గొప్ప దుబారా వ్యయం చేస్తారు. మఖా నక్షత్రం 3వ పాదం. మఖా నక్షత్రం 3వ పాదాన్ని విచక్షణాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి 3 సంవత్సరాల 6 నెలల కేతు మహాదశ ఉంటుంది. శిశువు ఇందు జన్మించినచో తల్లికి తండ్రికి గండం. శాంతి అవసరం. మఖా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు తెలివిగలవారు, జ్ఞానం గలవారు, మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవారు అవుతారు. మేధావులు, నేర్పరులు. వీరికి తరచుగా ఆరోగ్యం మందగిస్తూ ఉంటుంది. 2-3 విధాల ఆదాయం ఉంటుంది. మధ్యవర్తులుగా, రాయబారులుగా రాణించగలుగుతారు. యుక్తాయుక్త విచక్షణ నిపుణులు. ధైర్యవంతులు, బలవంతులు. కానీ లోన ఏదో తెలియని వ్యాధి ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడే స్వభావం. గొప్ప ప్రయత్నాలు చేయాలనే తలంపు. ఆత్మాభిమానం అధికం. సన్నగా, ఎర్రగా ఉంటారు. తల్లిని చిన్నతనంలోనే కోల్పోయేవారు ఈ పాదంలో అధికం. మంచి అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. మఖా నక్షత్రం 4వ పాదం. మఖా నక్షత్రం 4వ పాదాన్ని అంత్యాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి 1 సంవత్సరం 9 నెలల కేతు మహాదశ ఉంటుంది. ఈ నక్షత్ర పాదానికి దోషం గండం లేదు, మంచిది. మఖా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు స్త్రీ వ్యామోహం గలవారు. వైద్యుల పరీక్షలకు అందని వ్యాధులు కలవారు. మర్యాదగా ప్రవర్తించేవారు. పొట్టిగా ఉండేవారు. గూనిగా ఉండేవారు అవుతారు. కుటిలత్వము వీరి సొత్తు. నిత్య సంతోషులు. స్త్రీలను బాగా రంజింపజేయగలరు. కొందరిలో అతినిద్ర ఉంటుంది. స్నేహితులు ఎక్కువ. విద్యావంతులు. పొట్టివారైనా గట్టివారు అనిపించుకోగలరు. ధన సంపాదన కూడా మెరుగ్గానే ఉంటుంది. స్త్రీ ప్రియత్వం అధికంగా ఉన్నవారు. కపటి అయి ఉంటారు. తీయగా మాట్లాడి బాధిస్తారు. దంతరోగులు. అతి కాముకులు. చామంచాయ రంగు. బాల్యంలో గొప్ప అనారోగ్యాన్ని ఎదుర్కొంటారు. వీరికి స్వస్థానంలో ఉండే యోగం ఉండదు. అన్న వస్త్రాలకు సైతం ఇతర ప్రాంతాల్లో ఇక్కట్లు పడతారు. వీరికి 22 సంవత్సరాలు దాటితే వివాహం కావడం కూడా కష్టం. మఖా నక్షత్రంలో పుట్టిన పురుషులు క్రూరులు, బలిసిన చెక్కిలు గలవారు, కోపం గలవారు, పై మాట్లాడువారు.
తేజోవంతులు, వాదించుట యందు సమర్థులు అగును. మఖా నక్షత్రంలో పుట్టిన స్త్రీలు గౌరవనీయురాలు, ధనధాన్య సంపదలు గలవారు, పెద్దలు గురువుల దైవముల యందు భయభక్తులు గలవారు, సుఖవంతురాలు అవును. మఖా నక్షత్రానికి మేలు చేయు నక్షత్రాలు: పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష. మధ్యమ నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలు. చెడు నక్షత్రాలు కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. మిక్కిలి చెడు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలు. Like, share and subscribe.